సాధారణంగా 70-80 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యువతరానికి ఛాదస్తంగా కనబడుతుంటుంది. వాళ్ళ అనుభవం ఆనాటి వాతావరణం ఎప్పుడు ఉండాలని కోరుకుంటుంటే ఇవాళకి అనుగుణంగా నువ్వు ఎందుకు అప్డేట్ అవ్వవయ్యా అని చెప్పేసి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు యువతరం. అట్లాంటప్పుడు మధ్య వయస్కులు ఏమంటారు, ఏదో పెదవుండవాడు బోనీరా, ఆయన చెప్పేది విను, ఆయన ఎదురుగుండా ఊగొట్టు, ఆ తర్వాత నీ పని చేసుకో అని చెప్తూ ఉంటుంటారు. ఇది సహజంగా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు భవిష్యత్తులో ట్రంప్ను కూడా అట్లా అనుకుని వదిలేయడం బెటర్ ఏమో. ఎందుకంటే కాసేపు ఆవేశపడతాడు, టారిఫ్లు వేస్తాను అంటాడు, కాసేపు తగ్గిస్తున్నా అంటాడు, కాసేపు వీళ్ళ మీద ఆంక్షలు అంటాడు, కాసేపు తగ్గిస్తాను అంటాడు, తీవ్రవాద మీద కాసేపు పోరు అంటాడు, కాసేపు తీవ్రవాదాన్ని నెత్తిన పెట్టుకుంటాడు, సిరియాని పైకి తీసుకొస్తాడు, ఆఫ్ఘనిస్తాన్ పైకి తీసుకొస్తాడు, బంగ్లాదేశ్ పైకి తీసుకొస్తాడు, పాకిస్తాన్ పైకి తీసుకొస్తాడు, మళ్ళీ తీవ్రవాదానికి సంబంధించి కంట్రోల్ చేయాలంటుంటాడు. కెనడాతో మొన్ననే మొత్తం బ్యాన్, కెనడా మీద ఆంక్షలు పెట్టానన్నాడు. ఇప్పుడు మళ్ళీ కెనడాతో చర్చలు జరుపుతాడట ఏదైతే టారిఫ్ల విషయంలో. అట్లా ఉంది ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి.